హాయ్ అండి. వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న జర్నీ వ్లాగ్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక వన్ డే ట్రిప్ కూడా హైదరాబాద్లో. ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ స్వర్ణగిరి టెంపుల్ ఈవినింగ్ లైట్స్లో చాలా బాగుంటుందంట. అందుకని అది ఈవినింగ్కి పెట్టుకొని మార్నింగ్కి పిల్లలకి మాకు చాలా ఇష్టమైన సముద్రలింగాపూర్ జలపాతానికి వెళ్తున్నాము. జర్నీ అనగానే హోల్ డేకి సరిపడా ఫుడ్ మేము పెట్టేసుకుంటాం, ఆ సంగతి మీకు తెలిసిందే. ఇక పైగా వెళ్ళేదేమో వాటర్ ఫాల్స్కి, సో ఎక్స్ట్రా డ్రెస్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. మార్నింగ్ 3:30కి లెగిస్తే మేము బయలుదేరడానికి 6 అయిందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా చలో సముద్రలింగాపూర్ వాటర్ ఫాల్స్. ఇంటి నుంచి వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి దాదాపు 3 hours పైన చూపిస్తుందండి. సుమారుగా 9:30 అలా అవుతుందేమో. సో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికి వెళ్ళాకే చేస్తాము. అయినా పిల్లలకి ఇప్పుడు పెట్టినా తినేలా లేరు, ఆకలి వేసినా కూడా అడిగేలా లేరు. వాళ్ళు వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, మేము కూడా అనుకోండి. మనకి ఆకలి వేసినా వేయకపోయినా కార్కి మాత్రం టైం టు టైం ఆకలేస్తుంది కదా. సో దాని ఆకలి తీర్చడానికి గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంతలో మన ఫ్యామిలీ మెంబర్ ఒకడు మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాము. చూడండి, కారులో కూర్చున్నాడు ప్రశాంతంగా. గ్యాస్ ఫిల్ చేసేప్పుడు అందరూ కారు దిగాలి కదా, ఇట్స్ ఏ సేఫ్టీ ప్రికాషన్ రైట్. మేము దిగాడు అనుకుంటున్నాం, అంతా ఎత్తుక్కుంటున్నాం. చూడండి అని చక్క లోపల కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు. ఏ యశ్, ఏం చేస్తున్నావురా లోపల? రా బయటికి. కొద్ది నిమిషాల్లోనే మనం వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోతామండి. ఈ సముద్రలింగాపూర్ జలపాతం గురించి నేను చాలా వీడియోస్ సెర్చ్ చేశానండి, కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనకేం ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పలేదు. అంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయా, ఏమైనా జరిగితే మనకి మెడికల్ కేర్ దగ్గరలో ఉందా, లేకపోతే అసలు ఫుడ్ అవైలబుల్ ఎలా ఉంది, హైజీనిక్గా ఉంటుందా, ఏం చెప్పలేదు. ఇవాళ నేనైతే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, వచ్చేయండి. పొద్దున్నే లేచాం కదా, అందరికీ నిద్ర వస్తుంది. మేమందరం ఒకసారి పడుకొని లేచాం కూడా. చూడండి, యష్గడైతే ఇంకా లేవలేదు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళక లేపుతాం. హే, వాటర్ ఫాల్స్కి వచ్చేసాం, పదండి పదండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వాటర్ ఫాల్స్ ఉంటాయని వచ్చాము, కనీసం వాటర్ ఫాల్స్ జాడకూడలేదు ఇక్కడ. ఎక్కడో దూరాన్ని అదిగో చూడండి చెరువు ఉంది, అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ దాకా రావడానికి ఎప్పుడవుతుందో తెలీదు. వానాకాలమే కదా, కొంచెం మంది ఉంటాయి అనుకున్నాం, కానీ అసలు లేదు. పిల్లలు మేము అంతా డిసప్పాయింటెడ్. పొద్దున్నే లేచి 4ంటికి లేచి ఎంత కష్టపడి వచ్చాము కదా.
బాగా ఆకలిస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసమని ఒక ప్లేస్‌లో ఆగుతున్నాము. అంతలోకి చూడండి ఇక్కడ నెమళ్ళు కనపడ్డాయి. కానీ మన కెమెరాకైతే చిక్కలేదు. బ్రేక్‌ఫాస్ట్ కోసం లెమన్‌తో చేసిన సేమియా పులిహోర అండ్ స్వీట్ పొటాటో, మ్యాంగో పీసెస్. స్వీట్ పొటాటోని మేము చిలకడ దుంపలు అంటాము. ఇంకా ఇక్కడ తెలంగాణలో చాలామంది రత్నపురి గడ్డ, గన్సిగడ్డ, కందగడ్డ అని కూడా పిలుస్తారు. లావణ్య నేను తినడం అయిపోయింది. వీళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు. సో ఈలోపు ఈ చల్లగాలికి అలా ఒక న్యాప్ వేద్దామని పడుకున్నాము. చూడండి దీన్ని కూడా వీడియో తీశారు వీళ్ళు. మన కార్కి కొత్త డ్రైవర్ వచ్చారు. చూడండి కిషోర్ గారు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో. అనుకోకుండా మన వాటర్ ఫాల్స్ ప్రోగ్రామ్ పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఈ టైంని మనం ఎక్కడ స్పెండ్ చేయాలని ఆలోచించుకుంటూనే కార్ ఎక్కాము. సో ఈ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. నాకు నిద్ర వచ్చిందండి. ఎంత దారుణంగా క్రూరంగా నన్ను నిద్ర లేపేశారో చూడండి. సరే అట్లా లేపండి ఇంకా. వేములు వాడొచ్చు అంతే. ఇంకా వేములు వాడొచ్చు. ఎక్కడ పోవాలా లేపండి సిటీ వెనకట్లు వేసరికి మనం దిగుదాంలే. ఈ అమ్మాయి తర్వాత దిగొచ్చింది. లేపండి. లెగుస్తుందా? చూస్తున్నారు కదా మీరు. లెగుస్తుందా? వచ్చేసాం లేని చెప్పండి. అను వచ్చేసాను లేగు. అను వచ్చేసావు ఇంక లేగు. అను అను వచ్చేసాం లేగు. అను బేబీ లేగు బేబీ. వచ్చేసాం ఎక్కడ చేసానే టెంపుల్ కావాల్సింది జరుగు. ప్లేస్ నువ్వు కాలు పెట్టుకుని అన్నాను. లేట్ అవుతుంది లేపండి. మీరు లేపండి. మీరే లేపండి. కొన్ని వేములవాడ టెంపుల్ తీసుకొచ్చారా మీ అన్నయ్య? వెళ్దాం అంటున్నారు. అది వచ్చేసాం. గుడి ముందు ఉన్నాం మనం. అట్లానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది కొంచెం. ట్రై చేయి. పడుకుంటే తిప్పచ్చు కదా. చూసారా ఇట్లా ఉంటుంది మొత్తం. నేను లేపుకున్న దగ్గర నుంచి మొత్తం వీడియో ఉందా, ఒకసారి చూసుకో లేచిన తర్వాత. సముద్రలింగాపూర్ వాటర్ ఫాల్స్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారిలోనే వేములవాడ ఉందండి. అందుకనే వీళ్ళు ఇలా మనకి ఎలా టైం ఉంది కదా అని చెప్పి ఈ టెంపుల్కి ప్లాన్ చేశారు. సడన్ ప్లాన్ ఇది. అయితే సండే కావడమో ఏమో ఎంత రష్ ఉందంటే, ఎలాగో మనకి టైం ఉంది కదా అని మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. 2.5 hours పట్టిందండి, అంత రష్ ఉంది.
దర్శనం అయ్యేప్పటికీ లేట్ అయింది, బాగా ఆకలిస్తుంది. గుళ్ళో ఏమో ఏం ప్రసాదం పెట్టలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ లంచ్ తెచ్చుకున్నాం కాబట్టి తినడానికి మంచి ప్లేస్ వెతుక్కోవాలి. ఈ గుడి సరౌండింగ్స్లో అయితే అంత ప్లేసెస్ ఏం బాగాలేదు అసలు. ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి కదా, ఆ దారిలో ఎక్కడైనా బాగుంటే ఆగి లంచ్ చేసేద్దాం. దాదాపు ఒక అరగంట సేపు తిరిగిన తర్వాత కొంచెం మంచి ప్లేస్ దొరికింది. కొంచెం అని ఎందుకంటున్నానంటే క్లైమేట్ అసలు బాగాలేదు, మనకి ఏ చెట్టు నీడో అలాంటివి కూడా లేదు. అందుకని ఈ ప్లేస్ కొంచెం పొలాల మధ్యలో ఉంది, రోడ్డుకి కొద్దిగా దూరంగా ఉండడం వల్ల మనకి డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాము. మనం చక్కగా కార్పెట్ పరుచుకొని అన్నీ రెడీ చేసుకొని తినడానికి దాదాపు తినిపోతుంటే బాగా వచ్చింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ ప్యాకప్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో ప్లేస్ ఎత్తుకోవాలి. ఇవాళ ఎందుకో మార్నింగ్ నుంచి ఏంటో అనుకున్నట్టు జరగట్లేదు. బహుశా ఎవరో గట్టిగా తుమ్మినట్టున్నారు మేము బయలుదేరేటప్పుడు. వాట్ ఎవర్, ఇప్పుడు వెతుక్కుందాం పదండి. మళ్ళీ దగ్గరలోనే మాకు ఒక మంచి ప్లేస్ దొరికిందండి. మంచి ప్లేస్ అంటే షెడ్ ఉంది ఇక్కడ, వాన నుంచి సేఫ్. సో ఇంకా తినడానికి రెడీ చేసేసుకుంటున్నాం. ఇవాళ లంచ్లోకి మేము ఏం ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామంటే వైట్ రైస్, పుదీనా రైస్, దోసకాయ పప్పు, ఆవకాయ పచ్చడి అండ్ ఆనియన్ రైతా. మార్నింగ్ మనం వాటర్ ఫాల్స్ కోసం బయలుదేరాం కాబట్టి అప్పుడు దానికి తగ్గట్టుగా డ్రెస్ కంఫర్టబుల్గా ఉండేలా వేసుకున్నాము. అయితే అనుకోకుండా అది క్యాన్సిల్ అవ్వడం, మనం వేములవాడ గుడికి వెళ్ళడం జరిగింది కదా, అదే డ్రెస్లో మర్చిపోయి వెళ్ళిపోయాము. యాక్చువల్గా అయితే ఈవినింగ్ స్వర్ణగిరి టెంపుల్ కోసమని మేము ప్రిపేర్డ్గా వేరే డ్రెస్ తీసుకెళ్ళాము. ముందే మార్చుకొని ఉండాల్సింది, అది లోపలికి వెళ్ళాక రిలీజ్ అయ్యాము. సో ఇప్పుడు ఆ పొరపాటు జరగకూడదు కదా. ఇప్పుడైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. నియర్లీ మనకి ఇక్కడ నుంచి ఇంకా 2 hours జర్నీ ఉంది. లావణ్యం చూడండి, ఇంకా మేకప్ అవుతూనే ఉంది. బహుశా టెంపుల్కి వెళ్ళేదాకా కూడా అయ్యేలా లేదు. అమ్మో, ఇంతకుముందు ఎంత పెద్ద వాన పడిందో, ఈ బ్రిడ్జ్ నిండా వాటర్ నిలిచిపోయి ఉన్నాయి చూడండి. ఇంకా నయం, మన లక్కీ, అలా వాన ఆగిపోయింది, మనం బయలుదేరాము. ఏదో పొరపాటున లక్కీ అన్నాం అనుకోండి, అయితే దిష్టి పెట్టేస్తారా చూడండి. అన్న ఒక 2 నిమిషాలకే మళ్ళీ వాన ఎలా పడుతుందో తెలుసా, చూడండి. దాదాపు అరగంట సేపు సాలిడ్గా వాన పడింది. ఇప్పుడు చూడండి తగ్గింది కొంచెం. మన టెంపుల్ దగ్గరలో కూడా వచ్చేసాము. చూడండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉంది టెంపుల్ దూరంగా. ఇంకొక 5 నిమిషాల్లో మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం.
ఇంత పెద్ద వాన పడ్డం మూలాన జనాలు ఎవ్వరు లేరు, టెంపుల్ కూడా ఖాళీగా ఉంటుంది. సో ప్రశాంతంగా హాయిగా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? అమ్మ తల్లి, ఆపుతావా నువ్వు? పొద్దున్నుంచి నువ్వు ఒకలాగా చెప్తున్నావు, ఇక్కడ ఒకలాగా జరుగుతుంది. దిష్టి నోరు ఎవరిదో కాదు, నీదే అయ్యుంటది. అజ్జి బాబు, ఏంటి రష్? ఇంకా టెంపుల్ 1 కిలోమీటర్ దూరం ఉంది అంటే అక్కడ దాకా ఉన్నాయి కార్లన్నీ. ఉంటాయి, ఉండకెక్కడికి పోతాయి? నువ్వు ముందే పెట్టావు కదా నోరు, ఇలాగే జరుగుతుంది మనకి. అరే కానీ ఇంత వాన పడుతుంది కదా, అందరూ కార్లు వేసుకుని టైర్లు ఊపుకుంటూ రాకపోతే ఇంట్లో ఉండొచ్చు కదా ప్రశాంతంగా. మనం కూడా అలాగే వచ్చాం కదా, కారు వేసుకుని ఊపుకుంటూ. అరే మనం అంటే వేరు, మనం నిన్నటి నుంచి కష్టపడి ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. వీళ్ళందరినీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఫ్రీగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తే ఎట్లా? అవును మరి, నీకు ఒక్కదానికే వీకెండ్ కదా. పాపం అనిత నిన్నటి నుంచి కష్టపడి ప్లాన్ చేసుకుని వచ్చింది కదా అని అందరినీ ఇంట్లో ఉండమంటావా ఏంటి? అది కాదు, మరి అలా మనకంటే ముందు రాకపోతే కనీసం మనకంటే 4-5 గంటలు లేటో లేకపోతే రేపో ఎల్లుండో తర్వాత రోజు రావచ్చు కదా. అందరూ ఇట్లా మనకంటే ముందు రాకపోతే ఏం పోయింది? టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, టెంపుల్ స్టార్టింగ్లో ఇట్లా శ్రీవారి పాదాలు పెట్టారు, ఎంత బాగున్నాయో ఇవి. అయితే ఇక్కడ అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు పాదాల మీద. అలా నిలబెట్టినప్పుడు అవి నిలబెడితే కనుక మనం అనుకున్న కోరికలు తీరుతాయట. కూడా కాయిన్ నిలబెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతలోకి ఆకాశం నుంచి ఒక వాయిస్, భక్త అనిత, చూడమ్మా వీళ్ళంతా సాధారణ భక్తులు, నువ్వు నా ప్రత్యేకమైన భక్తురాలివి. నీ విఫలయత్నాన్ని నేను చూడలేకపోతున్నాను, దయచేసి వెళ్ళమ్మా, నీ కోరిక ఏదైనా నేను చూసుకుంటాను కదా, పో పో పో. అలా వాయిస్ వినపడగానే ఆపేసి వచ్చేసాను. అయినా ఇంకో 1-2 గంటల్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది కదా, ఎందుకని అలా పిలిచారో ఏమో. సరే దేవుడు చెప్పాక తప్పిద్దా, అందుకే ఆపేసాను అనుకోండి. ఇలా స్వామివారి పాదాలు దర్శించుకున్నాక వెనక సైడ్ స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి దశావతారాల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయండి. మనం ఆ విగ్రహాలు చూస్తూ వెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి విగ్రహాలు. అలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాక చూడండి ఎంత విశాలమైన ప్రాంగణం ఉందో. ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది, రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఇంకొక పక్క గరుత్మంతుడి విగ్రహం ఉంది. అబ్బా, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు ఎంత బుద్ధిగా చేస్తున్నారో. మీరు కూడా ఒక్కనేయండి. అయ్యయ్యో, ఒక్కని కాదండి, 4 కళ్ళతో చూసినా సరిపోదు. అబ్బా, ఆ కింద వైపు చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఖాళీ ప్లేస్లో. అక్కడ కొద్ది మంది మాత్రమే జనం ఉన్నారు, బహుశా వాళ్ళ దర్శనం అయిపోయిన వాళ్ళు అయి ఉంటారు. మనకైతే అక్కడికి వెళ్ళే అవకాశం వస్తుందో లేదో, ఎందుకంటే దర్శనం అయిపోయేప్పటికి ఏ చీకటి అవుతుందో కూడా తెలీదు. ఓ, ఇక్కడ పెద్ద గంట ఉంది చూడండి, లావణ్య కొట్టడానికి వెళ్తుంది. అబ్బా, ఇంతమంది జనంలో కూడా దూరం వెళ్ళిపోతుంది పాప. కింద శ్రీవారి మెట్ల దగ్గర మమ్మల్ని దించి కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు మా వాళ్ళు. దాదాపు 40 మినిట్స్ అవుతుంది, ఇంతవరకు రాలేదు.
చూస్తున్నారుగా క్రౌడ్ అంతా ఎట్లా ఉందో. బహుశా కింద కార్ పార్కింగ్ దగ్గర కూడా రష్ ఉంటుంది. అమ్మో, నెక్స్ట్ దర్శనానికి తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే ఇదిగో ఈ పిల్లలతో ఎట్లా ఉంటుంది, మామూలుగానే వాళ్ళకి గుళ్ళు గోపురాలు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఇంతసేపు క్యూ లైన్లో నిలబడాలంటే మనకి చొక్కాలు చూపిస్తారు. అదే అమ్యూజ్మెంట్ పార్కో మూవీ థియేటర్కో ఇంకెక్కడికైనా తీసుకెళ్తే ఏ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళకి, ఎన్ని గంటలైనా పర్లేదు. కానీ ఇలా గుడి క్యూ లైన్లో నిలబడితే మాత్రం ఒకడికి ఆకలేస్తుంది, ఒకడికి దాహం వేస్తుంది, ఒకడికి కాళ్ళ నొప్పి, ఒకటి చేతికి నొప్పి, ఒకడికి తలనొప్పి, ఒకడికి కడుపులో నొప్పి. ఇక అసలు లేనిపోని రోగాలన్నీ ఈ గుళ్ళో బళ్ళో మాత్రమే స్టార్ట్ అవుతాయండి వీళ్ళకి. మీ పిల్లలు కూడా ఇంతేనా? గుళ్ళో క్యూలో నిలబడ్డప్పుడు, ఇంట్లో హోంవర్క్ చేసేప్పుడు తెగ నటించేస్తారు కదా. వీళ్ళ ముందు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ మెగాస్టార్లు సూపర్ స్టార్లు కూడా పనికిరారేమోనని కదా. అమ్మయ్య, అదిగోండి మన వాళ్ళు వచ్చేసారు. ఇంకా దర్శనానికి వెళ్ళడమే. దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దాదాపు గుడి చుట్టూ 2 రౌండ్లు వేయాల్సి వచ్చిందండి. అది కూడా 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. ఇంకా 250 రూపీస్ టికెట్ కూడా ఉందంట. అది మేము గుడి లోపలికి వెళ్ళాక 3rd లైన్ కనపడి అడిగితే వాళ్ళు చెప్పారు. అంటే 50 రూపీస్ కౌంటర్ కనపడింది కానీ 250 కౌంటర్ అయితే ఎక్కడ కనపడలేదండి. కనిపిస్తే మనం తీసుకుంటాం అంటలే కానివ్వండి. ఇదిగోండి క్యూ లైన్స్ చూసారా ఎంత రష్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు కనిపిస్తుంది 50 రూపీస్ క్యూ లైన్ అండి. ఫ్రీ దర్శనం కూడా ఆ పక్కనే ఉంది. వాళ్ళని ఇంకొంచెం 2-3 లైన్స్ ఎక్కువ తిప్పారంతే. ఇంక నేను ఫోన్స్ అవి డిపాజిట్ కౌంటర్లో పెట్టేస్తున్నానండి, వచ్చాక కలుస్తాను. ఫోన్స్ టెంపుల్ లోపలికి ఎలౌడ్ లేదని చెప్తున్నారు బయట, కానీ అంత స్ట్రిక్ట్గా ఇంకా ఫాలో అవుతున్నట్లేదు. చాలామంది ఫోన్స్ తీసుకొచ్చారు లోపలికి, కాకపోతే మనం ఫాలో అవుదామండి. అయినా నేను ఇప్పుడు ఫోన్ లోపలికి తీసుకెళ్ళి గుడి ప్రాంగణం అంతా వీడియో తీసి లోపల దేవుణ్ణి కూడా మీకు చూపిస్తే హాయిగా వీడియోలో దర్శనం చేసుకొని కూల్గా ఉందాం అనుకుంటున్నారా? ఆశ దోశ అప్పడం వడ అలాంటివన్నీ కుదరవండి. ఖచ్చితంగా మీరు ఎంతో ఆశ పెట్టుకొని దేవుడి దర్శనానికి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకొని ఈ మధ్యలోనే క్యూలో మీరు దోశలా కాలిపోయి అప్పడంలా నలిగిపోయి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదంలో అమ్మే వడ కొనుక్కోవాలా లేదా? తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. ఓకే. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఇంత రష్గా ఉన్న క్యూ లైన్లోంచి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళాక కొంచెం కూల్గా ప్రశాంతంగా పంపించారు. సో హాయిగా చూసాం దేవుణ్ణి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే దర్శనం నుంచి బయటకు వచ్చాక గుడి వాళ్ళు ప్రసాదం పెట్టలేదు. అది కాక పోనీలే మనం కొనుక్కుందామంటే అన్నీ అయిపోయినాయి అంట. లడ్డు, వడ, పులిహోర, పొంగల్ అసలు ఏవీ లేవండి. ఒక ప్రియమైన భక్తురాలకి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. పరమదయాళం గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస నిత్య నిర్మల సర్వగిరీశ గోవింద గోవింద హరి గోవింద యాదాద్రి తిరుమల గోవింద. మన డే ట్రిప్ ఎండ్కి వచ్చిందండి. ఇంకా మన ఇంటికి వెళ్ళడం ఒకటే మిగిలింది. సో మా వాళ్ళు కార్ తీసుకురావడానికి వెళ్ళారు. కనిపించే దరిదాపుల్లో ఎక్కడా మన కార్ లేదండి. వాళ్ళు కార్ తీసుకొని ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు పట్టింది. అసలు పార్కింగ్ స్లాట్ ఎంత పెద్దదో ఏమో చూడండి. ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో, వీళ్ళంతా ఎప్పుడు ఇంటికి వెళ్తారో ఏమోనండి. పదండి మనమైతే వెళ్ళిపోదాం.
రిటర్న్లో చూడండి రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయో. డే అంతా ఇలా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఎక్కడికైనా ఫాస్ట్గా తిరిగేసేవాళ్ళం. పొద్దు నుంచి హెవీ ట్రాఫిక్, ఇప్పుడు కూల్ అయింది కొంచెం సిటీ. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళేప్పటికి ఇంకా లేట్ అవుతుంది కదా. అసలు చాలా ఆకలిస్తుందని ఎక్కడైనా రోడ్ సైడ్ హోటల్లో తిందామని డిసైడ్ అయ్యాము. అంతలోకి చూడండి ఇక్కడ సత్వా కిచెన్ అని కనపడింది. ప్యూర్ వెజ్ అండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. మేము ఎక్కువ టిఫిన్స్ ట్రై చేసాం, రైస్ ఐటమ్స్ కూడా ట్రై చేసాం, అన్నీ చాలా బాగున్నాయి, పైగా రీజనబుల్ ప్రైస్లో. తప్పకుండా ఇటు వస్తే కనుక ట్రై చేయండి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉందండి. అంబియన్స్ కూడా బాగుంది అండ్ నీట్గా ఉంది. రీజనబుల్ ప్రైస్లో ఇలా బాగుండడం అనేది అరుదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం హోటల్కి వెళ్ళడమే తక్కువ, అది మీకు తెలుసు. సో ఎవరైనా మనలాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను. ఇదే ప్రమోషన్ కాదండి, ఓకేనా? ఓకే, బాయ్ అండి. మేము ఫుడ్ తిని ఇంటికి వెళ్ళి బజ్జి ఉంటాం. మీరు కూడా వీడియో కంప్లీట్గా చూసి బజ్జండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫీలింగ్స్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.